విమర్శిస్తావా? సిగ్గుందా నీకు? ఓ 420 గాని పక్కన పెట్టుకుంటావు, ఆడు మాట్లాడతాడు నా గురించి. నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు, నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 420 గాడి మీద 420 కేసు పెట్టింది నీ ప్రభుత్వం. మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద 420 కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం 420 కేసు పెట్టిన 420 గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే, ఆ 420 గాడు వచ్చి నా గురించి మాట్లాడితే, వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు? నేను పాలు తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు, ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటారు? నన్ను సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి, నా కుటుంబం గురించి, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పేకలేకపోయాడు? వెళ్ళాడు కదా, ఓ రోజంతా సమయం వృధా ప్రయాసం వచ్చుకొని విస్తన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం రుజువు చేశాడు? మీరు కూడా వెళ్ళారు కదా, చెప్పనండి. ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పమనండి. అక్కడ రైతులు బయటకు వచ్చి మా భూములను మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీళ్ళకేం సంబంధం, ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే, వారి గురించి మాట్లాడడం మానేసి నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద ఓ 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు, అది నీకు ఏం స్థాయి ఉందని మాట్లాడతావు, ఏముందని మాట్లాడతావు? మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేసి గంజాయి మాఫియా చేస్తున్నాను, డ్రగ్ మాఫియా చేస్తున్నాను అంటాడు. ఎంత అన్యాయం అండి ఇది? నీ పక్కన వైజాగ్ వీరప్పని నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు. మీ అయ్యన పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి నీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా? గంటా శ్రీనివాసరావు ఒక సందర్భంలో విశాఖపట్నంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదా ఆ మాట? గంజాయి డాన్లని, వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన, నువ్వు మమ్మల్ని అంటున్నావు, పక్కన 840ని 1680ని పక్కన పెట్టుకొని. సరే, నీ తండ్రి అంటే ఇంక అడగక్కర్లా, నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకుంటే నీ తండ్రే కనబడతాడు.